ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. సహాయం కోసం చూస్తున్నారా? పరిస్థితులన్నీ తారుమారైపోయి ఎవరైనా కరెక్ట్గా అంటే నాకు తగినట్టుగా సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని వెతుకుతున్నారా? అయితే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన చేసే సహాయం ఎలా ఉంటుందో తెలుసా? కీర్తన గ్రంథం 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇజ్రాయేలీలు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికిన ప్రతిసారి వాళ్ళ జీవితంలో ఏదో ఒక లోటు, ఏదో ఒక దారుణమైన పరిస్థితి, శత్రువు వచ్చి వారిపైన దాడి చేయడము, వారు బానిసత్వంలోకి వెళ్ళిపోవడము, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలోకి వారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మొరపెట్టేవాడు. అంటే మేము తప్పు చేసామని కాదు, అయ్యా మా కష్టాల నుంచి మమ్మల్ని విడిపించు అని సహాయం కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మొర్రను దేవుడు ఆలకించాడు. ఈరోజు ఆపత్కాలంలో ఒకవేళ ఉన్నట్లయితే, పరిస్థితులన్నీ తారుమారైనట్లయితే ఎవరికి ఫోన్ చేయొద్దు, మోకరించి ఆ దేవుణ్ణి సహాయం అడగలిగితే ఆయన సమయానుకూలమైన సహాయం దయచేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. మరి సమయోచితమైన సహాయము చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మరి ఆ సహాయం కావాలంటే దేవుని యొద్దకు మనం రావాలి. ఆయన సహాయాన్ని కోరుకునే విధంగా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన్ని సన్నుతిస్తామో, ఆయన్ని వెంబడిస్తామో, ఆయనతో మాట్లాడతామో, దేవుడే నా సహాయము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గం అని గుర్తించి ఆపత్కాలంలో ఆయన్ని సహాయం కోరగలిగితే సమయోచితమైన సహాయము దయచేయగలిగిన వాడు ఆయన. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, ఆర్థిక పరమైన బలమును దయచేయగలడు. అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఆరోగ్యమును దయచేయగలడు. ఎందుకో తెలుసా? ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆపత్కాలంలో మనుషులు నమ్మడం మానేసి, మన డబ్బును, మన ఆస్తిని నమ్మడం మానేసి దేవుని నమ్ముకుందాం. సమయానుకూలంగా ఆయన సహాయాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.